తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. భారత్ వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో తండ్రి కొడుకులు సీఎంలు కావడం అత్యంత అరుదు. మహారాష్ట్రలో శంకర్రావు చవాన్, అశోక్ చవాన్, జమ్మూ కాశ్మీర్లో షేక్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, ఒడిశాలో బిజు పట్నాయక్, నవీన్ పట్నాయక్, యూపీలో ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కర్ణాటకలో దేవేగౌడ, కుమారస్వామి, తమిళనాడులో కరుణానిధి, ఎంకే స్టాలిన్ మాత్రమే ఇలాంటి రికార్డును అందుకున్నారు. ఏపీ సీఎంగా పగ్గాలు చేపట్టి 2019లో వీరి జాబితాలో చేరారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏపీ సహా పలు రాష్ట్రాలలో తండ్రి కొడుకులు సీఎంలు అయిన ఉదంతాలు పైన చూశారు కదా. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం తండ్రి లాగానే సీఎం అయిన ఘనత మాత్రం ఒక్క వైఎస్ జగన్కే సొంతం. ఉమ్మడి ఏపీలో పలువురు సీఎంల కుమారులు చురుగ్గా వ్యవహరించిన వారెవరూ తదనంతరం సీఎంలు కాలేదు. అయితే తండ్రి అకాల మరణం అనంతరం రాష్ట్ర విభజనకు ముందే సొంత పార్టీని పెట్టుకున్న జగన్ 2014లో విభజిత ఏపీకి సీఎం అయ్యే ఛాన్సును కొద్దిగా కోల్పోయారు. 2019లో మాత్రం ఘన విజయం సాధించారు. నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకుడు షేక్ అబ్దుల్లా మరణం తరువాత ఆయన కుమారుడు ఫరూక్ వెంటనే సీఎం అయ్యారు. అయితే ఫరూక్ కుమారుడు ఒమర్ అబ్దుల్లా కూడా సీఎంగా పనిచేశారు. వీరి 3 తరాల వారు సీఎంలయ్యారు. అయితే ఫరూక్ పలుసార్లు సీఎం అయినా షేక్ అబ్దుల్లా తరువాత వరుసగా 2 సార్లు ఆ పీఠంపై కూర్చోలేకపోయారు. మహారాష్ట్రలో చవాన్లు, ఒడిశాలో పట్నాయకులు, యూపీలో ములాయం, అఖిలేష్, కర్ణాటకలో దేవేగౌడ, కుమారస్వామి ఇలా ఎవరూ వరుసగా 2 సార్లు సీఎంలు కాలేదు. కానీ ఏపీలో జగన్ ముందు మాత్రం ఈ అరుదైన రికార్డు నిలిచింది. ఉమ్మడి ఏపీలో 2004లో బంపర్ మెజారిటీతో వైఎస్ అధికారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. 2009లోనూ ఆయన ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు. వరుసగా 2వసారి సీఎంగా ప్రమాణం చేశారు. అయితే జగన్ ఆ వెంటనే విభజిత ఏపీలో ఎన్నికలను ఎదుర్కొన్నా అధికారంలోకి రాలేకపోయారు. 2019లో గెలిచిన ఆయన 2024 ఎన్నికల్లోనూ పవర్ చేజిక్కించుకుంటే వరుసగా 2వసారి సీఎంగా బాధ్యతలు చేపట్టి తండ్రి రికార్డును సమం చేస్తారు. ఎవరికి సాధ్యం కాని ఘనతను అందుకుంటారు. మరి ఇలా జరుగుతుందా లేదా తెలియాలి అంటే జూన్ 4 వరకు ఆగాల్సిందే.